బ్రేకింగ్ చూస్తున్నాం. గోవా గవర్నర్గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ఉదయం 11 గంటలకు అశోక్ గజపతిరాజుతో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం అశోక్ గజపతిరాజు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, గోవా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు హాజరు కానున్నారు. గోవా గవర్నర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. టీడీపీకి అవకాశం కల్పించింది బీజేపీ ప్రభుత్వం. గోవా గవర్నర్గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. గవర్నర్ బంగ్లా దర్బారు హాల్లో ఉదయం 11 గంటలకు అశోక్ గజపతిరాజుతో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం అశోక్ గజపతిరాజు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, గోవా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులు, ఇక రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు హాజరు కాబోతున్నారు. ఇంకా ఈ మధ్యనే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు అశోక్ గజపతిరాజు.